అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? ఎల్లయ్య. ఎల్లయ్య. ఎక్కడ ఉండేది? ఇక్కడనే. ఏది బోరబండనా? వినాయకరావు నగర్. ఏం చేస్తుంటావు రోజు? కంపెనీలో చేస్తా. పనికి వెళ్తావా? ఎంత వస్తుంది రోజుకి? 15,000 ఇస్తారు. నెలకి 15,000 ఇస్తారు. సో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే తెలుసా? తెలుసు. మాగంటి గోపినాథ్. చంపింది ఎవరు? చంపింది ఈడే. ఎవడో దోస్తులు, ఎవడో ఒకడు దోస్తులు కలిసి తాగిళ్ళు వాడి మీదకి వెళ్ళి తీసిపోయింది అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి జూబ్లీహిల్స్ లో. మరి ఎట్లా, ఎవరికి ఓటేద్దాం ఈసారి? ఎవరికంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీకి అయ్యాల్సి వస్తుంది. ఇక బీజేపీకి అయ్యాల్సి వస్తుంది. దీపక్ రెడ్డి అయితే దీపక్ రెడ్డి పోటీ చేస్తే వేస్తాం. తెలంగాణ కదా. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు సీఎం గా పనిచేసిండు. కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. ఎందుకంటే మాకు ఇండ్లు ఇస్తానన్నారు. ఇండ్లు ఇస్తానన్నారు. రాజకీయాలు 2 సార్లు చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్నాక తర్వాత ఇండ్లు లేవు, గిల్లు లేవు. ఎక్కడ పోవాలి మేము? కిరాయి ఎంత అని కట్టాలి మేము? 5,000 కట్టాలి కిరాయి. సో ప్రజాపాలన అందిస్తున్నాం, పేద ప్రజలను కాపాడుతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి ఇవ్వను ఇండ్లు ఇస్తే మేము కంపల్సరీ ఓటేస్తాం. మళ్ళా వేస్తాం. ఇచ్చినట్టుగా అందరికి ఇప్పటికే ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి కొందరికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? లేడీస్ కి పెట్టిండ్రు, ఏమైనా జెంట్స్ కి పెట్టిండ్లా? రేట్లు పెంచిండ్రు. కరెక్టే. 20 రూపాయలు అయినాయి. ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాడు 500కి. లేదు, అది లేదు. 950 అంతే. 950. బ్యాంకులో పడతాయి అన్నారు. బ్యాంకులో పడతలేవు. పడతలేవు. ఫ్రీ కరెంట్ సంగతి ఏంది? ఫ్రీ కరెంట్ సంగతి అంటే జీరో అకౌంట్ తీసుకోవాలంటే అక్కడికి పోయి ఆఫీసర్ దగ్గరికి పోయి ఫామ్ నింపి ఫిలప్ చేసి ఇవ్వాలట. అందులో ఇస్తే అప్పుడు జీరో అకౌంట్ వస్తుంది అని చెప్పిండ్రు. ఇప్పుడు నాకు 1100 వచ్చింది. నాకు ఏం లేదు. టీవీ ఖరాబ్ అయిపోయింది. ఒక ఫ్యాన్, లైట్ అంతే బస్. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా అనిపించిందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా అనిపించిందా? కేసీఆర్ మంచిగానే చేసిండు. బాగానే చేసిండు కేసీఆర్. కానీ ఇండ్లు మాత్రం పంచలేదు. డబుల్ బెడ్రూమ్ పంచలే. ఇప్పుడు చెర్లపల్లిలో కట్టించిండ్రు. మియాపూర్లో ఉన్నాయి ఇండ్లు. అవి కిరాయిలకు ఇచ్చుకున్నాడు. కిరాయిలకు ఇచ్చుకున్నాడు. మరి మాకెట్లా ఇప్పుడు? సో మరి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ పరిస్థితి ఏంది? మరి ఆయన లెక్క లీడర్ మళ్ళీ ఉన్నాడా చేసేటోడు? ఉన్నారు ఇక్కడ. ఎందుకు లేరు? లీడర్లు ఉన్నారు. చేపియాలి. మరి కాదు మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. మురసగా గెలిచిండు. ఈడ గెలిచిండు అన్న ఉద్దేశంగానే ఆయనను అట్లా చేసిండు. 3 సార్లు గెలిచిండు. తెలుసు గోపినాథ్. చూసిన ఇక్కడ మీ ఏరియాకి ఇక్కడికి వస్తాడు కదా బస్ స్టాప్. సమస్యల కోసం పోయిందనుకో గోపినాథ్ దగ్గరికి, మంచిగా మాట్లాడతాడు. మంచిగానే మాట్లాడతాడు. గోపినాథ్ అంటే కొంచెం టాలెంట్ మనిషి. న్యాకుంది ఆయనకు. రేవంత్ రెడ్డికి కానీ పాపం చనిపోయింది. మరి చనిపోతే ఇక మళ్ళీ ఇవ్వాలని వస్తారు. మరిగా అంటే 3 పార్టీలలో నీకు ఏ పార్టీ రావాలని ఉంది? కాంగ్రెస్ రావాలి. కాంగ్రెసే రావాలి. మరి కాంగ్రెస్ అంటే ఇప్పుడు చెప్పేదేను. కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీజేపీ రావాలన్నా. బీజేపీ అంటే బీజేపీ వాడు కూడా ఏం చేస్తలేడు. ఈయన ఎమ్మెల్యే ఎవరు బీజేపీకి తెలియదు మనకు. దీపక్ రెడ్డి ఎమ్మెల్యే బీజేపీ అవుతాడు. కంపల్సరీ అవుతాడు బీజేపీకి.